అది హైట్ ఉంది, ఇట్లా డౌన్ ఉంది, బట్ ఇటు పోతుంది అటు పోతుంది. बुलेट्स हेलो कैप्टन, हाउ आर यू? క్రేజీగా వస్తున్నాయి చేస్తుంది సముద్రం దాకా. షిప్ ఆర్ట్ షిప్ ఫ్లైట్ నావీ ఫ్లైట్ ఇప్పట్లేదు సాంగ్స్. సో ఫ్లైఓవర్స్ దిగేసి we reach to this warship museum. So let's go. Okay, warship museum and ఇంకే ఉంది. పవన్ దగ్గరికి వెళ్ళి నువ్వు వ్లాగ్ చేస్తున్నా. ఇఫ్ డోంట్ మైండ్ పవన్ అడుగుతారా? నేను వ్లాగ్ చేస్తున్నా. ఏం వెళ్ళండి పో. This one. Oxygen cylinder. ఇది 100 టన్నులు అంట. 100 టన్నులు ఆయన పెట్టుకుంటారు. वार मध्ये वापरलेलं आहे. फोटो दिए ना. It's working on, no system. ఇది కార్గిల్ సీట్ భలే రొటేట్ అవుతుంది. రొటేషనల్ సీట్. ఏ ఇక్కడ చేంజ్ చేస్తారు చూడడానికా? పైలట్ కూడా పైలట్ నావిగేటింగ్ ఆఫీసర్ మంది కాదు పక్కనది. నేను చూస్తారు ఇక్కడ మొహమ్మద్ మిజ్జుడు ఈ షిప్ ఏంటంటే షిప్ ఫ్లైట్ 28 ఇయర్స్ ఫ్లైట్. ఓకే ఫ్లైట్ నెంబర్ కదా 116 ఒకటి. ఓకే 116. ఈ ఫ్లైట్ 28 ఇయర్స్ వర్కింగ్ ఫర్ ఇండియన్ నేవీ. అండ్ ఇది కార్గిల్ అండ్ పాకిస్తాన్ వార్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఓకే. అండ్ 35,000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఫ్లయింగ్
on sky. Surveillance and This is work with surveillance and warship also. ఓకే I thought this is the best crowd for India. ఓకే థ్యాంక్ యూ. Kolkata, అటు నుంచి Vizag entry. and Goa. బ్యాక్ నుంచి ఎంట్రీ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎగ్జిట్. ఇట్స్ ద ఫ్లైట్, కంప్లీట్ ఫ్లైట్. ఇట్స్ ద ప్రాపర్. సో ఎంట్రీ అటు ఉంది మనకి. ఓకే ఎంట్రీ టీవీ రూమ్. పదా ఇది టీవీ రూమ్ డిస్కషన్ రూమ్ ఇది కావచ్చు. this is the one. అది సబ్మెరీన్. బాంబుల్లో Submarine. వాడతారు కదా మిసైల్స్, బుల్లెట్స్. మిసైల్స్ బుల్లెట్స్ ఇవి మిసైల్స్. మిసైల్స్ బెడ్స్ అవి బెడ్స్. ఇదిగో ఇదిగో మిసైల్స్ చూడు, బాంబులు మిసైల్స్. We are not here. హే ఇవేంటి? కెప్టెన్ సూట్స్, బాంబ్ స్క్వాడ్ అయినా బ్యాడ్జెస్ చూడు. ఆయన బాంబ్ స్క్వాడ్ అనుకుంటా. Swimsuit, I guess. స్విమ్ సూట్, అవి స్విమ్ సూట్. ఇక్కడ పడుకుంటున్నా. Compass is a compass. Your navigation compass. Bell. Baby. Come, I'll show you Captain's camera. He is our captain. Hello. Hello Captain, how are you? This is Anand Prakash. What does it mean? The officer's cabin. మరి వాషింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది? ఎత్తో పడదు, యుద్ధానికి వార్షిప్ ఇంజిన్ ఇవంతా ఇంజిన్ ఇదా? ఓ ఇది పైన రూప్ టాప్. ఇది డోంట్ హ్యావ్ ఎనీ అలౌయింగ్ ఫర్ దిస్ రూప్ టాప్. We don't have all, so that's why we didn't keep ladder. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు లాడర్స్ ఉండే పైకి చూడడానికి, పైకి పడుకోవడానికి. ఆపరేటింగ్ రూమ్, ఐ గెస్. సెంటర్ ఇంజిన్ మెయిన్ రూమ్. कैसे रहेंगे? వాటర్ రూమ్. ఈయన ఒరిజినల్ అయితే సీరియస్లీ ఒరిజినల్ బెటర్ కానీ it's moving but not working. వాటర్ రూమ్ ఇది. ఇది And see there closing. more information.
ఎంతమంది ఉంటారు తెలుసా అందులో? Yes, I'm coming. Oh. Oh. దూరపు కొండల మురుపు అని పడుతుంది. నుంచి ఇదిగో ఇట్లా తిప్పుతారు. చూడాల్సింది ఇక్కడి నుంచి ఇదిగో ఇట్లా తిప్పుతారు. సీదా పైకి వెళ్దాం. వెళ్దాం పద. వాంట్ రివ్యూ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోలే కంప్లీట్గా. మ్యాప్ అనుకుంటుంది ఇక్కడ, రైడర్ మ్యాప్ వచ్చేది ఇక్కడ. ఆకాశం అది నేలలో నడిచేది. వాటర్లా ఈజ్ అ కంప్లీట్ రూమ్ క్యాబిన్. ఓ पर వెళ్ళొచ్చా పైకి? फोर ఉన్నాయి. గన్నేరు పప్పు గన్నేరు పువ్వు మిస్ గన్నేరు And you see this? Oh, it's open, man. అంతే ఇంతే ఓపెన్. ఆన్ ఏం కాలేదా? హలో, నిజం లాంచ్ చేసేది.
ఓపెన్ చేస్తుంది. ఎలా క్లోజ్ అవ్వదు ఇది? ఓ మై గాడ్, ఆల్ ఓపెన్ చేసి పెట్టేశారు ఇది. సో వీ కాంట్ క్లోజ్ ఇట్. హలో పవన్, ఎలా ఉన్నారు? సూపర్ బ్రో, హెల్ప్ మీ. ఏ లైట్స్ ఆన్ చేశారు, కన్సిడర్. టైం అయింది, మనం వెళ్తే టైం అయింది. యాంకర్ వేసేది అది బట్ వేర్ ఇస్ ద యాంకర్? కింద ఉంటుంది. ఎస్, యూ సీ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ యాంకర్. అండ్ ఓవర్ దేర్ వీ కెన్ సీ ది పవన్ భేల్పురి. ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో. లెట్స్ గో బ్రో, నీడ్ టు గో గోవా. అన్ని పదేగా. అండ్ వేర్ ఎగ్జిటింగ్ అయిపోయింది. సో గైస్, ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మొత్తానికి అయితే ఒక 1 hour అయితే మేము ఫ్లైట్లో, అదేవిధంగా వార్షిప్లో టైం స్పెండ్ చేసాం. మ్యూజియంలో కొన్ని ఫొటోస్, అదేవిధంగా ప్రతిదీ మిసైల్స్ కానీ, బుల్లెట్స్ కానీ, అదేవిధంగా మిషన్ కానీ చూసి చాలా మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు మీకు కేవలం నావీ ఫ్లైట్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, బట్ ఇక్కడ మాత్రం వార్షిప్ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యా. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ గైస్. సో మీరు తప్పకుండా ఒకవేళ గోకర్ నుంచి గోవాకి ట్రావెల్ చేసే రోడ్ ట్రిప్లో తప్పకుండా ఈ మ్యూజియం విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చి గోవా. సో నెక్స్ట్ వ్లాగ్ చూస్తూ ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.